హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జిఎన్ రాజు. మాది వెస్ట్ గోదావరి, నరసాపురం దగ్గర. సరే, మనం అలా వెళ్తూ మాట్లాడుకుందాం. నేను ప్రస్తుతానికైతే కువైట్లో ఉన్నాను. ఒక 4-5 నెలల కిందట యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడప్పుడు కొన్ని కొటేషన్లో వ్రాసి పెడతా ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు ఉంటాయి కదా, మంచి చెడు, వాటికి సంబంధించి అనమాట. అవి కొంతమందికి నచ్చుతాయి, నచ్చకపోతాయి, ఎవరిష్టం వాళ్ళది కదా. ఎందుకంటే ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. అదే నాకు నచ్చింది నేను చేస్తున్నాను అనమాట. ఇంకా విషయానికి వస్తే, ఇప్పటి వరకు నేను ఫుల్ వీడియో అనేది చేయలేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదన్నమాట. ఈరోజు ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేసి పెడదామనుకుంటున్నాను. దానికి సంబంధించి ప్రతిరోజు నాకు జరిగేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అలాగే చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు ఉంటాయి కదా, మంచి చెడు, దానికి సంబంధించి అలా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచం దాకా ఎందుకులే, ప్రస్తుతానికి మన ఇండియాతో ఆపేద్దాం. మన ఇండియాలో చాలా రకాల మనుషులు ఉన్నారు. దాంట్లో ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారనమాట, పేదవాళ్ళు. అటు ఇటు కాకుండా మధ్య తరగతి వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మనం మధ్య తరగతి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నేను మాట్లాడే విధానంలో ఎలాంటి పొరపాట్లు ఉంటే కనుక క్షమిస్తారని నమ్ముతున్నాను. అంటే కొన్ని పొరపాట్లు మాట అటు ఇటు అయినా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఇది వాయిస్ రికార్డింగ్ చేస్తాను అనమాట. కాబట్టి మాట్లాడే విధానంలో పొరపాట్లు ఉంటే కనుక అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్య తరగతి వాళ్ళు కష్టాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి ఆలోచించుకుందాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, మనం కామెంట్లో మాట్లాడుకుందాం. మధ్య తరగతి వాళ్ళ గురించి ఈరోజు కొంతవరకు మాట్లాడుకుందాం. ఎంతవరకు వీలైతే అంతవరకు. అది కూడా ఏం మాట్లాడాలి ఏంటనేది నేను కూడా ఏమీ ఆలోచించలేదు. స్క్రిప్ట్ అనేది ఏమి ఉండదు నా దగ్గర. ఎప్పటికప్పుడు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అయితే మధ్య తరగతిలో ఉన్నటువంటి పరిస్థితులు, అందులో ఉన్నటువంటి పిల్లల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మాట్లాడుకునే ముందు, మధ్య తరగతిలోంచి నేను కూడా వచ్చాను కాబట్టి నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట. ఈరోజు మా ఫ్రెండ్ గురించి మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక 5 సంవత్సరాల పాప ఉందన్నమాట. 5 సంవత్సరాల పాప. ఒకరోజు బైక్ మీద అలా బయటికి తీసుకెళ్ళాడు అనమాట. అంటే మధ్యతరగతిలో చాలా రకాల పిల్లలు ఉంటారు, రకరకాల పిల్లలు. తల్లిదండ్రులు పిల్లలకి వస్తువులు అడిగినా ఏమడిగినా కొనివ్వడానికి చాలా ఆలోచించవలసిన విషయం అన్నమాట. ఒక్కసారి కాదు, చాలాసార్లు ఆలోచించాలి. మధ్యతరగతి వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నారో ఏంటో అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు కారులో ఫోన్ పెట్టాను అనమాట, ఇది అటు ఇటు ఊగిపోతుంది. మీరు చూసేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అలా ఆ పాపను తీసుకుని మా ఫ్రెండ్ బయటికి వెళ్ళాడు అనమాట. వాళ్ళ పాప అనమాట, ఒక 5 సంవత్సరాల పాప.
అయితే ఆ పాప అలా వెళ్తున్నప్పుడు, అది ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు ఒక బాబు సైకిల్ తొక్కుతున్నాడు అనమాట, కొత్త సైకిల్. ఒక చోట చూసింది, వాళ్ళ డాడీ కొనిచ్చాడు అనమాట ఒక బాబుకి. డాడీ అలాంటి సైకిల్ నాకు కావాలి డాడీ అన్నది. అంటే పిల్లలు తల్లిదండ్రులను ఏమన్నా అడిగితే 100 సార్లు ఆలోచించాలి. వాళ్ళు పేసి పెడతారు, కావాలని అంటారు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాలి, కొన్నిసార్లు మోసం కూడా చేయాలి పిల్లల్ని, కొన్నిసార్లు కొనిస్తానని చెప్పాలి, కొన్నిసార్లు మభ్య పెట్టాలి. చాలా విషయాలు ఉంటాయి పిల్లల దగ్గర మాట్లాడదగ్గర. ఎందుకంటే మనం పేదరికంలో ఉన్నాం, మధ్యతరగతిలో ఉన్నాం. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే 1కి 10 సార్లు 100 సార్లు ఆలోచించాలి. కాబట్టి ఆ పాప అడిగింది సైకిల్ కావాలని. వాళ్ళ డాడీ ఏం చెప్పాడంటే, అమ్మా నేను కొనిస్తానులే అని చెప్పాడు. లేదు ఇప్పుడే కావాలన్నది. ఇప్పుడు పిల్లలకి అప్పటికప్పుడు కొనేవాళ్ళన్నా మధ్యతరగతి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కదా. ఒకవేళ డబ్బు ఉన్నా అవి వేరే వేరే అవసరాలకి ఉపయోగించుకుంటాం. ఎందుకంటే మన కష్టార్జితం మీద మనం బ్రతుకుతాం కాబట్టి, రోజు కూలి మీద బ్రతుకుతాం కాబట్టి ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటా కూర్చుంటూ ఉంటాం. అలాంటప్పుడు పిల్లలు అడిగినా వాళ్ళ కోరికలు మనం తీర్చలేము ఒక్కోసారి. అలా తీర్చాలనుకున్నప్పుడు అప్పు అయినా చేయాలి, లేదంటే కష్టపడి పని అయినా చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ లోటు అలాగే ఉంటుంది. పిల్లలకి కొనిస్తే ఒకలా ఉంటుంది, కొనివ్వకపోతే ఒకలా ఉంటుంది. అదే డబ్బున్న వాళ్ళు అనుకో, అలా స్పాట్లో కొనుక్కొచ్చి ఇచ్చేస్తారు పిల్లలకి. బాగా లేని వాళ్ళు, పేదవాళ్ళు అయితే అంత పట్టింపు ఉండదు. ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలు అర్థం చేసుకుని అలా ఆడుకుంటూ ఉండిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి పిల్లలకి. కానీ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళ పరిస్థితి అలా ఉండదు, అటు ఇటు కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ పాపకి ఏం చేశాడంటే, మా ఫ్రెండ్ ఆ పాపకి ఐస్ క్రీమ్ ఇష్టం. చిన్న పాప కదా, 5 సంవత్సరాల పాప. అమ్మ నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానన్న. డాడీ ఐస్ క్రీమ్ అయితే నేను ఎప్పుడు పడితే అప్పుడే తింటున్నాను, నాకు ఐస్ క్రీమ్ వద్దు, నాకు సైకిల్ కావాలంటే కూర్చుంది. కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు, కొంతమంది పిల్లలు పేసి పెడతారు కదా. ఈ పాప అయితే మంచి పాపే, పేసి పెట్టలేదు. ఐస్ క్రీమ్ కొనిస్తాను తినమ్మా అంటే, ఐస్ క్రీమ్ ఎప్పుడు నేను తింటానే ఉంటున్నాను, నాకు ఐస్ క్రీమ్ వద్దు సైకిల్ కావాలి అంటే, సరే కొనిస్తానమ్మా ముందు ఐస్ క్రీమ్ తిను అంటే, ఐస్ క్రీమ్ నాకు తెలుసు ఎప్పుడు తినేదే అంటే, రకరకాల ఐస్ క్రీమ్లు ఉన్నాయమ్మా ఇప్పుడు మంచి అదే కొత్తగా వచ్చినాయి, కొత్త మోడల్ అది ఇది అని చెప్పి ఏదేదో చెప్పి మొత్తం మీద ఆ పాపనే సైకిల్ నుంచి అదే మర్చిపోయేలా చేశాడనమాట వాళ్ళ డాడీ. సైకిల్ గురించి మర్చిపోయేలా చేసి ఐస్ క్రీమ్ కొని, ఏదో చిన్న చిన్న వస్తువులు అలా కొని, ఐస్ క్రీమ్ అయితే 50 రూపాయలు 100 రూపాయలతో అయిపోతుంది. కానీ సైకిల్ అయితే కనీసం 2000 3000 కావాలి. మొత్తం మీద ఆ రోజుకి అలా గడిచిపోయింది. ఏదేదో చెప్పాడు, రకరకాల మాటలని చెప్పి బుజ్జగించి లాలించి పాలించి రకరకాల మాటలని చెప్పి మొత్తం మీద మర్చిపోయేలా చేశాడు. కానీ ఆ రోజుకి అయిపోయింది. తర్వాత రోజైనా అడుగుతుందా ఆ పాప, లేదంటే కొన్ని రోజులైన తర్వాత అయినా అడుగుతుందా, లేదంటే ఎక్కడైనా సైకిల్ చూసినప్పుడు అడుగుతుంది కదా. ఇప్పుడు మధ్యతరగతిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పిల్లల కోరికలు తీర్చలేమన్న బాధతోటి రకరకాల ఇబ్బందులతో ఉంటారు. కొంతమంది పిల్లలు అర్థం చేసుకుంటారు, కొంతమంది పిల్లలు అర్థం చేసుకోరు. అలా ఉంది పరిస్థితి. ఇది ఒక చిన్న రియల్గా జరిగిందనమాట. ఇలాంటి విషయాలు పేదరికంలో
అదే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. ఇంకేం చెప్పాలి, ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉంటాయి, మనం మాట్లాడుకుందాం ముందు. సరే, నేను చిన్న పని మీద బయటికి వెళ్ళాను, వచ్చేసాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. ఇది నా మొదటి వీడియో కాబట్టి మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నేను ముందు చెప్తున్నాను. అలా ఈ ప్రతి వీడియో కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే విధానంలో కొన్ని పొరపాట్లు ఉన్నా కానీ మీరే అర్థం చేసుకోవాలి. ఓకేనా? సరే, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.